యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లో ఇదే మొదటి మాట అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అని అంటే, 3వ అధ్యాయంలో అయిపోయిన తర్వాత 4వ అధ్యాయంలో బాప్తిస్మం పొందారు. 4వ అధ్యాయంలో బాప్తిస్మం పొంది అరణ్యానికి వెళ్ళి ఆ శ్రమలో ఉపవాసాలు అన్నీ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత శోధనలు అన్నీ అయిపోయిన తర్వాత చెప్పిన మాట అది. అప్పటి నుండి అంటే ఆయన అవన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ప్రవచనం ఏదైతే చెప్పారో నెరవేర్పుగా ఆయన చేస్తూ చెబుతూ వచ్చిన విషయాలు. అంశం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నావు? ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నావు? బైబిల్ గ్రంథంలోని మనం ఈ లోకంలో ఎక్కడున్నాం అన్నది తెలియాలని బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు కొంతమంది వ్యక్తులు కొన్ని సార్ల ఉన్నారు. ఆ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళున్న ప్రదేశాలు ఎలాంటి, ఆ వ్యక్తులున్న ప్రదేశం ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకున్నారు, అవి మనం గ్రంథం నుంచి చూస్తే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం ఇందాక చదవబడిందే 14వ వచనం. అప్పుడు 12 మందిలో నొకడునగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఈ ఇస్కరియోతు యోధ 12 మందిలో ఒకడు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు. కానీ ఇతడు ఎక్కడున్నాడు? అసలు ఈయన ఉండాల్సింది ఎక్కడా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటో ఉండాలి, శిష్యులు ఏమిటో ఉండాలి. వాళ్ళలో నుంచి ఒంటరిగా వెళ్ళిపోయి తర్వాత ఆయన ఎక్కడుండంటే ప్రధాన యాజకుల దగ్గర ఉన్నాడు. అసలు అక్కడ ఎందుకుండో ఈ యోధ ఎందుకు అక్కడికి వెళ్ళిండు? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించటానికి వెళ్ళిండు. ఆత్మీయంగా ఉన్న వ్యక్తి మొట్టమొదటిగా రాసుకోవాల్సింది ఏంటంటే, యోధ ఎక్కడుండంటే ప్రధాన యాజకుల దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడంటే యేసుక్రీస్తుని అప్పగించుటకు. అంటే ఇతను అక్కడికి వెళ్ళిన ఆ ప్రదేశం ఎవరి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాడని అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి, అంటే దూరంగా, అంటే ఆయనను అప్పగించుటకు వెళ్ళిండు. అంటే ఆత్మీయ పతనంలోనికి ఇక అతను పతనం అయిపోవడానికి సిద్ధంగా ఉండనమాట. ఆత్మీయంగా దూరంగా అయిపోవడానికి వెళ్ళిపోయాడు, సిద్ధపడ్డాడు. ఇక దేవుని దగ్గర నుంచి, దేవుని మందిరం నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు ఆత్మీయంగా ఏమైపోతారండి? పడిపోతారు. యోధ ఇస్కరియోతు అక్కడికి వెళ్ళిండు. వాళ్ళ దగ్గర నాణ్యాలు అవి తీసుకోవటం, తర్వాత అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాలని ప్రయత్నించారు. అలాగే అప్పగించిండు. తర్వాత అతను ఆత్మీయంగా పడిపోయిండు, పతనమైపోయిండు. తర్వాత శరీరపరంగా కూడా ఈ లోకం వెళ్ళిపోయింది ఇడిచి. చూసారండి, ఒక తప్పు మనిషిని ఏం చేస్తుందంటే ముందు ఆత్మీయంగా పడిపోయే విధంగా చేస్తుంది పాపం. తర్వాత మనిషి నా మరణానికి దారి తీస్తుంది. ఈడ యోధ ఇస్కరియోతు జీవితంలో అలాగే జరిగింది. ఆదిలోని మనం చూస్తే, ఆది కాండంలో నుంచి చూస్తే ఎవరు ఎక్కడున్నారో చూస్తే, ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని
దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇవి నువ్వు ఎక్కడున్నావు అని మనం చెబుతున్నామనంటే అది బైబిల్ గ్రంథంలో నుంచి తండ్రి అయిన దేవుడే ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్న విషయం. ఇక్కడ ఆదాం గారి విషయంలో అడుగుతున్న విషయం, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుడు పిలిచినప్పుడు దేవుని యొద్దకు రాలేకపోతుండంటే అతను ఏం చేసిండంటే ఆ ఆజ్ఞను అతిక్రమించిండు. ఆజ్ఞ అతిక్రమించిండు కాబట్టి ఆదాము గారు ఎక్కడ దాక్కుండో తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. ఆజ్ఞని దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించకపోతే దేవుడు వచ్చినప్పుడు పిలవటంతోనే వచ్చేవాడు. ఇప్పుడు పిల్లలు ఏదన్నా కొద్ది వయసు వచ్చిన తర్వాత ఏదన్నా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఏదైనా చేశారనుకోండి, తండ్రి యొద్దకు కానీ రావాలంటే భయపడతారు, పిలిచినప్పుడు రావాలంటే రారు. అదే ఏం చేయకుండా ఉంటే ధైర్యంగా వస్తారు అని ఆదాం గారు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి ఆయన తోట చెట్ల మధ్య దాక్కున్నాడు, రాలేకపోయిండు దేవుని యొద్దకు. తర్వాత చూడండి 2 సమూయేలు, ఇతను ఎక్కడుండో చూడండి, మొత్తం 7 చూపిస్తాను. తర్వాత మనం ఇక పాఠం అయిపోతుంది, ఆఫ్ చేసుకుందామండి. ఈ రెండవి ఇక్కడ చూస్తే 2 సమూయేలు, ఇక్కడ ఒక వ్యక్తి కనపడతారండి. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగ్రూక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ దావీదు గారు ఎక్కడుండండి? ఇతను పడక మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిండండి? మిద్దె మీద కంటే డాబా పైకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి ఏం చేస్తుండో చల్లపూట చల్లగాలి కట్టట్టు తిరుగుతుండు. ఆ తిరుగుతున్న సమయంలో ఒక స్త్రీ కనపడటం, ఆయన అక్కడ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ సమయంలోని అప్పుడు యుద్ధం జరుగుతుంది కానీ యుద్ధ సమయంలోని రాజుగారు అక్కడ లేరు, ఇంటికాడ రెస్ట్ తీసుకొని చల్లపూట పైకి వెళ్ళాడు. తర్వాత అక్కడ తిరుగుతున్న విషయం ఏంటంటే అక్కడ దావీదు గారు పాపపు అంచుల్లో తిరుగుతుండో మిద్దె మీద తిరుగుతుండో, కానీ అతను తిరుగుతున్న ఆ ప్రదేశంలో అతను పాపపు అంచులో తిరుగుతుండు. తర్వాత ఒక స్త్రీని చూడటం, తర్వాత ఆమెతో తప్పు చేయటం, ఆ తర్వాత దావీదు గారికి మొదలైనవి. దావీదు గారు ఎక్కడున్నాడు అని అంటే పాపపు అంచుల్లో ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉండండి, అంటే మనం వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. వాక్యం బైబిల్ చదవకోకుండా ఎవరైనా చెబుతున్నప్పుడు వినాలి అని అంటే మనకు అర్థం అవ్వదు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా మొత్తం చెప్పుకుంటూ వెళుతుంటే ఏం అర్థం అవ్వదు. వాళ్ళు చెప్పింది ఏం చేయాలంటే తర్వాత వాళ్ళు చదవాలి, వాళ్ళకి అర్థం అవ్వాలనంటే. తర్వాత న్యాయాధిపతులు 16వ అధ్యాయం, న్యాయాధిపతులు ఇక్కడ ఎవరు కనపడతారో చూడండి. న్యాయాధిపతులు సంసోను గారు కనపడతారు. 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె ఆయన తొడ మీద నిద్రపుచ్చు. ఇక్కడ చదివితే సందర్భాలు మొత్తం కూడా చదువుకుంటూ పోతే చాలా సమయం అయిపోయిద్దండి. ఇక్కడ న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో ఎవరు కనపడతారంటే సంసోను గారు కనపడతారు. ఇతను ఎక్కడున్నాడు అని అంటే దెలీలా దగ్గర ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడంటే ఇక పతన వ్యవస్థలో పడిపోవటం అంటే ఇతన్ని ఎందుకు దేవుడు ఏర్పరిచిండండి? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు సంసోను గారిని? ఇశ్రాయేలీలను రక్షించడానికి. ఎవరి చేతిలో నుంచి? ఫిలిష్తీయుల చేతిలో నుంచి. అది వరకు
ఎలాంటి ఎంత బలంగా ఉన్నాడంటే చాలా బలంగా ఉండో సంసోను గారు. తర్వాత ఇలా అతడు స్త్రీ దగ్గరకు వెళ్ళటం, అక్కడ ఉండటం, తర్వాత తన పతనానికి దారి వచ్చేసింది. తర్వాత భయంకరమైన స్థితిలో సంసోను గారు చనిపోయారు. తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఎవరు కనపడతారనంటే, ఎవరు కనపడతారండి? 20వ అధ్యాయం 9వ వచనం, అపోస్తల కార్యాలు. ఐతుకు కనపడతారు. ఇతడు ఎక్కడుండో ఏం చేస్తున్నానంటే కిటికీలో కూర్చొని నా గాఢ నిద్ర వచ్చింది, కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో కూర్చున్న ఆయన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరణానికి చేరువలో వెళ్ళిపోయిండు. మరణించిండా? తర్వాత పౌలు గారు రావటం, అతను హత్తుకొని తర్వాత మరలా అతను బతకటం అలా జరుగుతుంది. ఇతను ఎక్కడున్నాడంటే కిటికీలో కూర్చున్నాడు. ఎవరు? హైతుకు. తర్వాత యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోనా గారు ఎక్కడుంటాడంటే వాడ దిగువ భాగంలో ఉంటాడనమాట. దేవుడు ఎక్కడికి వెళ్ళవండో అతను వేరే చాటకు వెళుతున్నాడు. వేరే చాటకు వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు అని అంటే సుఖం తెచ్చుకోలేదండి, కష్టాలు తెచ్చుకుంటాం. కష్ట కడగండ్లో అతను ఉండిపోయాడు. సామెతలో 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఇక్కడ బుద్ధి లేని యవనస్తుడు ఇతను జారశ్రీ సందు దగ్గర ఉన్నాడంట. ఎందుకున్నాడు అని అంటే అతను ఎందుకున్నాడంటే పాతాళంలోకి వెళ్ళటానికి జారశ్రీ దగ్గరకు వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తానండి? పాతాళానికే చేరుకుంటాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానండి మీకు? ఎన్ని విషయాలు? 7 విషయాలు. 1, యోధా ప్రధాన యాజకుల దగ్గర ఉన్నాడు యేసును అప్పగించుటకు, ఆత్మీయ పతనంలో పడిపోటకు. తర్వాత ఆదాము గారు తోట చెట్ల మధ్య ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆజ్ఞను అతిక్రమించి. దావీదు గారు మిద్దె మీద ఉన్నాడు పాపపు అంచుల్లో. సంసోను గారు దెలీలా దగ్గర ఉన్నాడు పతన వ్యవస్థలో. ఐతకు కిటికీలో కూర్చున్నాడు, మరణానికి చేరువలో వెళ్ళాడు. ఇంకా ఉంది ఎవరండి? యోనా గారు వాడ దిగువ భాగమున ఉన్నాడు కష్టాల కడగండ్లో. బుద్ధి లేని యవనస్తుడు ఎక్కడున్నాడు అని అంటే జారశ్రీ నందు ఆయన దగ్గర ఉన్నాడు. ఎందుకంటే పాతాళ మార్గంలో ఉండడానికి. వీళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఆ ప్రదేశాల్లో ఉండి వాళ్ళు తెచ్చుకున్న ఇబ్బందులు. మరి నువ్వు ఎక్కడున్నావు? ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధానంలో ఉన్నావా? క్రీస్తు దగ్గర ఉన్నావా? లోకంలో ఉండి లోకాశలతో ఉన్నావా? ఆత్మీయ పతనంలో పడిపోతున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావో? ఎక్కడున్నావో ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ఎందుకనంటే ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు. ఏదైనా మనిషికి ప్రతి ఒక్కటి ఏంటంటే దేవునికైనా మనిషికైనా ఏంటంటే ఇష్టం. దీంతోనే నడుస్తుంది ఇష్టం లేకపోతే మనిషి చాలా ఇబ్బంది అండి. ఈ ఇష్టం ఎంత ఇష్టమనంటే ఇష్టం కాబట్టే దేవుడు మనందరినీ ఈ లోకంలో క్రీస్తుని పంపించారు. ఎందుకంటే మనం నరకానికి వెళ్ళిపోకూడదని. ఇష్టం లేకుండా ఎవరు ఏది కూడా చేయరు. ఇష్టంతోనే రావాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం చూపిస్తాడు. ఎందుకంటే అందరూ కూడా అంతటను మారు మనసు పొందాలని. మనిషిని మార్చడం దేవునికి కష్టం కాదు. కానీ దేవుడు హృదయం అనే తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. ఎందుకు? నువ్వు ప్రేమతోని ఇష్టంతోని ఆయన ఆహ్వానిస్తే నీ దగ్గరకు వస్తారు. లేదా హృదయాన్ని పగలగొట్టుకొని హృదయంలోకి రాలేడా? వస్తారు. కానీ నువ్వు ప్రేమతో ఆయనను ఆహ్వానించాలని ఆయన కోరుకున్నారు. ప్రేమతో నువ్వు రావాలి అని ఆయన కోరుకుంటున్నారు. అని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ
వందనాలండి.